పాపం తెగ బాధపడిపోతాడు. నేను ముందు గవర్నర్ టీకి వెళ్ళానని, అంటే నాకంటే ముందు పోవాలని పారిపోయినట్టున్నావు. అంటే అధ్యక్ష, ఈ హౌస్లో ఒక ముఖ్యమైన సమస్య జరుగుతూ ఉంది. గవర్నరు అందరిని పిలిచారు, మిమ్మల్ని పిలిచారు, అదే మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ పిలిచారు, మా ఫైనాన్స్ మినిస్టర్ని పిలిచారు, మంత్రులను పిలిచారు, ప్రతిపక్ష నాయకులు పిలిచారు. అధ్యక్ష, ఒక ముఖ్యమైన ఇష్యూ వచ్చిన దగ్గరికి వచ్చి చక్రపాణి గారు అయితే, సార్ నన్ను పిలిచారు, ఇప్పుడు బిల్లు ఉంది, మళ్ళా ఫైనాన్స్ మినిస్టర్ ఇక్కడ కౌన్సిల్లో పెడతారు, అది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు అయితే మాత్రం ఫోన్ చేసి మీరేం చేస్తారో నాకు తెలియదు, మీరు రావాలని చెప్పారు. సరే ఏం చేయమంటారంటే, మీరు ఆలోచించండి, మీది అయిపోతే రండి నాతో కూడా కావాలంటే, లేకపోతే మీరు తర్వాత ఫోన్ చేసి చెప్పండి, నేను కూడా చెప్తానని చెప్పాను. అధ్యక్ష, పాపం ప్రతిపక్ష నాయకుడికి అవగాహన లేదు. అధ్యక్ష, ఆయన ఏం చేశాడు, ఫ్లైట్ వెళ్ళిపోతుంది కాబట్టి నాకంటే ముందు గవర్నర్ దగ్గరికి పోవాలి అంటే అవగాహన రాహిత్యం ఎంత ఆయన బాధ ఇప్పుడు కూడా అది బయటపడాలి. అధ్యక్ష, ఆయన అంటాడు నాకంటే ముందు నువ్వు ఎట్లా పోయావు, నాకంటే ముందు నువ్వు అక్కడ ఉన్నావు. ఇది ఎక్కడి అవగాహన అంటే అధ్యక్ష, రాజకీయాలు బొత్తిగా అవగాహన లేదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అధ్యక్ష, ఎప్పుడైనా ఈ సభలో ఒకవేళ నువ్వు కానీ చిత్తశుద్ధి, అందుకే నేను ఒక మాట వాడాను అధ్యక్ష, చిత్తశుద్ధి అని వాడాను, సిన్సియారిటీని వాడాను. మీకు సిన్సియారిటీ ఉంటే స్పీకర్ దగ్గరికి వచ్చి ఈరోజు ఇష్యూ ఉందండి, గవర్నర్ కూడా పిలిచారు, మిమ్మల్ని కూడా పిలిచుంటారు, ఈవినింగ్ 5 కంతా మనం క్లోజ్ చేద్దాం, అందరం కలిసి వెళదాం అని మీకు చెప్పుంటే సిన్సియారిటీ ఉన్నట్టు. అధ్యక్ష, ఉన్నాడు ఇక్కడ మా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినట్టు, అందరూ పోడియం దగ్గర ఉన్నారు, ఆయన లేచి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా నేరుగా వీళ్ళందరూ వెనకాల పోయి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. అధ్యక్ష, ఎయిర్పోర్ట్కి వెళ్తే నాకు డౌట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు నా ఫ్లైట్లో వెళ్ళిపోయారని అడిగాను. అప్పుడే కన్ఫర్మ్ చేశారు అధ్యక్ష, ఫ్లైట్లో వెళ్ళిపోయాడని చెప్పి. మా వాళ్ళు ఇక్కడ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాడంటే నేను అన్నాను 1-2 సార్లు, కాదేమో లేవా ఎందుకూరికి అపవాదు చేస్తారు అని అన్నాను. కానీ నేను మా వాళ్ళు చెప్పింది నిజమైంది అధ్యక్ష, అందరికంటే ముందు ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళా బయటపడుతున్నాడు. నేను గవర్నర్ దగ్గరికి పోయినప్పుడు పోయాను అధ్యక్ష, నేను ముందుగానే పోయాను. ఇక్కడ హౌస్ అయిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ బిల్లు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత రిప్లై చెప్పిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళాను. నేను ముందే వెళ్ళాను, దానికి కూడా బాధపడుతున్నాను. అధ్యక్ష, మీరెట్లు వచ్చారు ముందు? నేను అనుకున్నా నేనే ముందు పోవాలనుకున్నాను, మీరెట్లు వచ్చారు? దానికి కూడా బాధపడితే ఏం చెప్పాను అధ్యక్ష? ఎంత ఇమ్మెచ్యూరిటీ.